కాంగ్రెస్ భారతీయ జనతా పార్టీ మధ్యలో ఒక మాటల యుద్ధం నడుస్తోంది. ఒకవైపు కులగణన దేశం మొత్తం చేసేటువంటి దమ్ము భారతీయ జనతా పార్టీకి ఉందా? రాహుల్ గాంధీ ఖచ్చితంగా మోడీ మెడలు వంచుతారు కాబట్టి కులగణన పైన భారతీయ జనతా పార్టీ మౌనం వహిస్తోంది అంటూ ముఖ్యమంత్రి మాట్లాడినటువంటి అంశం. చిత్తశుద్ధి ఉంటే ఇన్నాళ్ళు భారతీయ జనతా పార్టీ ఏం చేసింది, ఎందుకు జనగణనతో పాటు కులగణన కూడా చేయలేకపోతుంది అన్నటువంటి ప్రశ్నను అక్కడ ముఖ్యమంత్రి లేవనెత్తడం జరిగింది. సో ఈ అంశం ఇట్లా ఉంటే కనుక రెహమాన్ గారు గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్ శ్రీకాంత్. సో కేంద్రం పైన ఒత్తిడి పెంచే కంటే ముందు రాష్ట్రంలో కులగణన సవ్యంగా జరగాల్సినటువంటి అవసరం ఉంది. సో ఖచ్చితంగా తర్వాత కేంద్రం మీద ఒత్తిడి పెంచుతారా? ప్రతిపక్షాలు ఇటు కాంగ్రెస్ని అటు కేంద్రాన్ని కలిపి విమర్శిస్తాయా? అంశం అట్లా ఉంటే అసలు ముందు సరిగ్గా సర్వేనే జరగలేదు, మళ్ళీ రీసర్వేకి వెళ్ళారు. సో ఇక్కడే బాల్ సరిగ్గా పడలేదు, మళ్ళీ కేంద్రంలో బాల్ వేయాలంటే వీళ్ళు ఏ రకంగా సర్వే చేయాల్సినటువంటి అవసరం ఉంది అన్నది ఒక పాయింట్ కనిపిస్తోంది. దానికి తోడు ఇందాక కాంబోజ్ వెంకటేశ్వర్లు గారు ఒక మాట అన్నారు, జూన్ జూలై దాకా కూడా ఎన్నికలు జరిగేటువంటి పరిస్థితి లేదు, ఈ కులగణన లెక్క ఇప్పట్లో తేలేది కాదు అన్నది ఆయన ఇంకొక మాట అనడం జరిగింది. అఫ్కోర్స్ గత 2-3 రోజుల నుంచి కూడా ఈ చర్చ బలంగా వినిపిస్తోంది. రెహమాన్ గారు ఎట్లా చూడొచ్చు? శ్రీకాంత్ గారు, ముందుగా మీకు, ప్యానల్ సభ్యులకు, ఐ న్యూస్ ప్రేక్షకులకు అందరికీ గుడ్ ఈవినింగ్. అట్లానే మనం ప్రధానంగా చూడాల్సినటువంటి అంశం ఏంటంటే, ఈ కులగణనకు ఏ పార్టీ అనుకూలం, ఏ పార్టీ వ్యతిరేకం అనేటువంటి ఆ పార్టీల వైఖరి ఏంది. కేంద్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ, రాహుల్ గాంధీ, మేము అధికారంలోకి వచ్చినటువంటి రాష్ట్రాలలో మా విధానం బీసీ జనాభా లెక్కల్ని తేల్చడం, అట్లానే బీసీలకు రావాల్సినటువంటి రాజ్యాంగపరమైనటువంటి వాటా కానివ్వండి, మిగతా అంశాల గురించి మాట్లాడాలంటే ముందు సెన్సస్ చేతిలో ఉండాలన్నది. అయితే నిర్ద్వందంగా నరేంద్ర మోడీ గారు మేము కులగణనకు వ్యతిరేకం, కులాల వారీగా ఈ దేశ ప్రజల్ని లెక్కించడానికి మేము వ్యతిరేకమని చాలా సుస్పష్టంగా ఆయన కౌంటర్ ఇచ్చి దానికి సమాధానం చెప్పారు. నేనైతే బీజేపీ కేవలం అంటే ప్రధానంగా హిందూ మతంలో నుంచి మళ్ళీ కులాల సంఖ్య ఎంత, బలం ఎంత, ఏ కులం ఎంత సంఖ్యగా బలాన్ని కలిగి ఉంది అని విభజించి దాన్ని లెక్కించడానికి బీజేపీ ముందు నుంచి సిద్ధంగా లేదు. అట్లానే సమాజ్వాదీ పార్టీ, ఉత్తరాదిన అనేక రాజకీయ పార్టీలు కులం బేస్ మీద, బీహార్ లో కానివ్వండి, అంటే బీహార్ లో ఆర్జేడి ఇట్లాంటి పార్టీలు అంతా కులం బేస్ మీదనే అవి చాలా బలపడ్డటువంటి సందర్భాలు ఉన్నాయి. అవి బలపడ్డ తర్వాత ఆయా ప్రాంతాల్లో బీజేపీ ఓట్ షేరింగ్ ను కూడా బాగా వెనక్కి లాగాయి, తగ్గించాయి. యూపీలో కూడా మనం గత పార్లమెంట్ ఎన్నికల్లో కూడా ఆ ప్రభావం చూసినాం. కాబట్టి బీజేపీ మాత్రం కులగణనకు వ్యతిరేకంగా ఉన్నప్పుడు ఇక్కడ అసెంబ్లీ నుంచి తీర్మానం చేసి పంపడం ద్వారా ఆ తీర్మానాన్ని యథాతథంగా కేంద్రంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ సర్కార్ ఆమోదించి చట్టం చేసి రాష్ట్రానికి పంపుతారనేటువంటి నమ్మకం అయితే నాకు కనబడడం లేదు. ఎందుకంటే ఆ పార్టీ విధానమే వ్యతిరేకం. మెడలు పెంచడం అనేటువంటి పదం ఇప్పుడు కొత్తదేం కాదు. గతంలో కేసీఆర్ గారు ఉన్నప్పుడు ముస్లిం మైనార్టీలకు 12% రిజర్వేషన్ ఇస్తామని, మిగతా అంశాలలో అట్లా చాలా చట్టాలు ఇక్కడ అసెంబ్లీలో రెహమాన్ గారు ఇందులో ఇంకొక అంశాన్ని కూడా కనిపిస్తోంది. ఓవైపు కులగణన చేసినాం, బీసీ లెక్కేందో బయటపెట్టినాం అని చెప్పేసి ప్రభుత్వం చెప్తుంది. కాకపోతే ఏ కులం ఎంతెంత శాతం ఉన్నారు, ఎంత పర్సెంటేజ్ ఉన్నారు, ఎన్ని లక్షల మంది ఉన్నారన్న లెక్క మాత్రం అది అఫీషియల్గా రాలేదు. ఒకవేళ అడిగితే ఇస్తామన్న మాట కూడా ఒకటి రావడం జరిగింది. ఇంకోవైపు కేంద్రానికి పంపిస్తున్నారు. సో కేంద్రం అటు ఆమోదించదు అన్నట్టుది ఇప్పటిదాకా మీరన్నారు. అది అంత ఈజీగా అయ్యేటువంటి పని కాదు, బీజేపీ అది నెత్తినెత్తుకోదు, దాన్ని ఆమోదిస్తాన నమ్మకం లేదు అన్నటువంటి అంశాన్ని మీరన్నారు, కాంబోజ్ వెంకటేశ్వర్లు గారు అన్నారు. సో కాంగ్రెస్ పార్టీ చేసినామని చెప్పుకుంటుంది, కేంద్రం ఆమోదించలేదని చెప్పుకుంటుంది. కేంద్రం ఏమో అది ఆమోదించడానికి అసలు సస్యమీర అన్నటువంటి పరిస్థితి. సో ఈ ఎన్నికల పరిస్థితి ఏంటి, దీని సీట్ల సర్దుబాటు పరిస్థితి ఏంటి, ఏమైనా ఈ అంశంలో మాట్లాడవచ్చా రెహమాన్ గారు? డెఫినెట్ గా శ్రీకాంత్ గారు, కేంద్రము అంటే కాంగ్రెస్ పార్టీ విధానాన్ని, కాంగ్రెస్ పార్టీ చేసే తీర్మానాలని అది యథాతథంగా ఆమోదించి కాంగ్రెస్ పార్టీ బలపడడానికి, కాంగ్రెస్ పార్టీ ముందుకెళ్లడానికి కేంద్రం ఎట్టి పరిస్థితిలో సహకరించదు. మెడలు వంచే శక్తి కాంగ్రెస్ పార్టీకి లేదు. ఈ దేశంలో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ పగ్గాలు కానీ దాన్ని మెడలు వంచగలిగినవి రెండు పార్టీలు. ఒకటి నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలో ఉన్నటువంటి టీడీపీ, అట్లానే బీహార్ లో జేడీయూ నితీష్ నేతృత్వంలో. ఈ ఇద్దరి చేతిలోనే స్టీరింగ్ పగ్గాలు ఉన్నాయి. వీళ్ళు తీసుకెళ్లిన ప్రపోజల్స్ ఏమన్నా ఉంటే వాళ్ళ రాష్ట్ర అవసరాల రీత్యా వాళ్ళు నెగ్గించుకోవచ్చు. మిగిలిన రాష్ట్ర ప్రభుత్వాలు, మిగిలిన రాజకీయ పార్టీలు
తీసుకెళ్లేటువంటి ప్రపోజల్స్ ఏమున్నా చట్టబుట్టలోకే వెళ్తాయి తప్ప అవి ఆమోదింపబడి చట్టాలుగా మారి మళ్ళీ ఆ పార్టీలు నిర్ణయాలు అమలు జరగడానికి బలోపేతం కావడానికి ఉపయోగపడతాయి. రేమన్ గారు మీకు ఒక ప్రశ్న కాంబోజ్ వెంకటేశ్వర్లు గారు అడగాలనుకుంటున్నారు. కాంబోజ్ గారు. రేమన్ సార్ నమస్తే. నమస్తే. నమస్తే వెంకటేష్. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారు శిష్యుడు కదా, ఏమైనా చంద్రబాబు నాయుడు గారితో రికమెండ్ చేసి ఏమైనా చట్టం చేయగలుగుతారంట సార్? ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు రేవంత్ రెడ్డి శిష్యరికాలు గురు సంబంధాలు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసం ఏం కావాలో అంతవరకే చంద్రబాబు నాయుడు మాట్లాడతాడు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసం లేకపోతే తనకేం కావాలో అంతవరకే మాట్లాడతాడు. రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ కూటములు రెండు వేరు కాబట్టి ఈ కూటమి బలపడడానికి లేకపోతే ఈ కూటమికి సంబంధించి ఈ భాగస్వామ్య పక్షాలు బలపడడానికి వీళ్ళకి కావాల్సినటువంటి డిమాండ్లను కానీ మిగతా అంశాలు కానీ ఆయన తీసుకెళ్లేటువంటి చర్చనే జరగదు. అసలు అది మనం చర్చించాల్సిన అంశమే కాదు. అంటే తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ నేతృత్వంలో ఉన్నటువంటి ప్రభుత్వానికి అనుకూలంగా ఇక్కడ ఈ పార్టీ బలపడడానికి ఈయన నేతృత్వం బలపడడానికి చంద్రబాబు నాయుడు గారు అక్కడ తీసుకెళ్లి ఏదన్నా మాట్లాడతారు అనుకుంటే అసలు అది జరగని పని అండి. అసలు అది జరగదు. ఇంకొక విషయం ఏంటంటే స్థానిక సంస్థల ఎన్నికల గురించి శ్రీకాంత్ గారు అడిగారు. ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలు ఎంత పోస్ట్ పోన్ అయితే అంత మంచిది అనేటువంటి ఉద్దేశంలో కాంగ్రెస్ పార్టీ కనపడుతున్నట్టుగా మనకు స్పష్టంగా కనపడుతుంది. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో చేసినటువంటి వాగ్దానాలు కానివ్వండి మిగతా అంశాలు ఇంకా గ్రౌండ్ లెవెల్ కు చేరలేదు. అంటే ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందులే కానివ్వండి మిగతా అంశాలను అధిగమించాల్సినటువంటి సమయం ఇంకా ఎక్కువ సమయం అయితే ఆ పార్టీకి అవసరం అయితే ఉన్నది. ఆ మేజర్ ఇష్యూ ఉంది కాబట్టి ఇప్పుడు ఈ ఎన్నికల్ని వాయిదా వేయడానికి సో ఇట్లాంటి సర్వేలు రీసర్వేలు తర్వాత కేంద్రం మీద నెపం వేయడాలు. ఇంకొకటి శ్రీకాంత్ గారు మీరు రీసర్వే విషయం అడిగారు. రీసర్వే ప్రతిపక్షాల నుంచి ప్రజల నుంచి బీసీల నుంచి వచ్చిన ప్రధాన డిమాండ్ను పక్కన పెట్టి ముందుకెళ్లడం కూడా ఆ పార్టీకి మంచిది కాదు. ఎందుకంటే నేనైతే ఒక విషయాన్ని అభినందిస్తున్నా. ప్రజల నుంచి పెద్ద ఎత్తున డిమాండ్ వచ్చినప్పుడు ఏ రాష్ట్ర ప్రభుత్వం అయినా మొండిగా వ్యవహరించకుండా ఆ డిమాండ్ ను కన్సిడరేషన్ తీసుకోవడం ఆ డిమాండ్ ను పరిగణలోకి తీసుకెళ్లడం చాలా మంచిది. దిలావర్పూర్ లో ఇథనాయిల్ ఫ్యాక్టరీని రద్దు చేయాలని పెద్ద ఎత్తున అక్కడ ప్రజలు ఉద్యమించినప్పుడు దాన్ని రద్దు చేస్తామన్నారు. లగచర్లలో అంటే పారిశ్రామిక వాడ అక్కడ మన ఫార్మాసిటీ వచ్చినప్పుడు కూడా ప్రజలు పెద్ద ఎత్తున ఉద్యమించినప్పుడు అంటే వీటిని వెనక్కి పోవడం కంటే ప్రజల నిరసనని దాన్నే రిపబ్లిక్ అంటాం కదా. అంటే ప్రజా ప్రభుత్వం ఏదైనా ఉంటే ప్రజల అభిప్రాయాన్ని డెఫినెట్ గా పరిగణలోకి తీసుకోవాలి. ఇప్పుడు రీసర్వేకి సంబంధించి పెద్ద ఎత్తున డిమాండ్ వచ్చింది. ఈ డిమాండ్ ను పక్కన పెట్టి వెళితే గనక అంటే ప్రధాన రాజకీయ పక్షాలు అయినటువంటి బీఆర్ఎస్ బీసీ సంఘాలు మా జనాభా తక్కువ చేసి చూపెట్టారు. కవిత కేటీఆర్ వీళ్ళందరూ డిమాండ్ చేశారు. అంటే వాళ్ళు బీసీల తరఫున మాట్లాడారు. ఆ అవకాశం ఇవ్వకుండా ఉండాలంటే రీసర్వేని డెఫినెట్ గా మనం ఆమోదించాలి. రీసర్వే ఎన్ని లక్షలు మిస్ అయింది ఇప్పటి వరకు బీసీ సంఘం నాయకులు చెప్తున్నట్టు 30 లక్షల మంది అంటున్నారు, 40 లక్షల మంది మిస్ అయ్యారు, 50 లక్షల మంది మిస్ అయ్యారు అన్నటువంటి లెక్కలన్నీ ఈ బీసీ అంటే ఈ రీసర్వే తర్వాత ఏమైనా బయటకు వస్తాయేమో చూడాలి. మేబీ ప్రభుత్వం ఆ జాగ్రత్తలు తీసుకోవడానికి దాంట్లో కొంత పరువు కాపాడుకోవడానికి మళ్ళీ పోయిందని చెప్పడంలో కూడా ఎట్లాంటి సందేహం అయితే కనిపిస్తలేదు. అఫ్కోర్స్ చేయడం మంచి ఉద్దేశం అయినప్పటికీ కూడా. రైట్, ప్రేమ్ గాంధీ గారు భారతీయ జనతా పార్టీ నాయకులు. ప్రేమ్ గాంధీ గారు గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్ అండి. ప్రేమ్ గాంధీ గారు, సో మీ మీదనే చాలా ఆరోపణలు చేయడం జరిగింది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. సో బీసీల మీద చిత్తశుద్ధి ఉంటే బీసీ ముఖ్యమంత్రి అయినటువంటి నరేంద్ర మోడీ ఎందుకు జనగణనతో పాటు కులగణన చేయలేకపోతున్నారు? సో రాహుల్ గాంధీకి చిత్తశుద్ధి ఉంది కాబట్టే బీసీ కులగణన మేము చేసినాం, కొన్ని చిన్న చిన్న లోపాలు ఉన్నా కానీ వాటిని మళ్ళీ రీసర్వేలో పూర్తి చేసి కేంద్రం కోర్టులో బాల్ వేయడానికి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం సిద్ధంగా ఉంది. సో కేంద్రం ఏం చేయబోతోంది అనేది ఒక తెలంగాణ కాదు దేశం మొత్తం కూడా ఎదురు చూస్తుంది. ఎందుకంటే రేపు పొద్దున దేశం మొత్తం కూడా కాంగ్రెస్ పార్టీ కులగణన అన్ని రాష్ట్రాల్లో చేస్తామంటూ కూడా ముందుకు పోతున్నారు. సో భారతీయ జనతా పార్టీకి ఇది కొంచెం మింగుడు పడని అంశం అని చూడాలా, ఎట్లా చూడాలి? ముందుగా ఐన్యూస్ ప్రేక్షకులు అలాగే వివిధ పార్టీ నుంచి నాయకులకు విశ్లేషకులకు అందరికీ నమస్కారం. వారు మాట్లాడుతున్నప్పుడు ముఖ్యమంత్రి స్థాయి ఉన్నటువంటి నాయకుడు నేను ఇక్కడ చేసి బాల్ వాళ్ళ దాంట్లో వేస్తామంటే మేము బ్యాట్ తో ఎంత స్థాయిలో కొడతామంటే మళ్ళీ కనబడంత దూరంగా మళ్ళీ బ్యాట్ తో కొడతాం, దాంట్లో ఏమాత్రం సందేహం లేదు. అవుట్ అయితేనే ఇబ్బంది అవుతుంది. ఈ అవుట్ అయ్యే ప్రసక్తే లేదండి. నేను చెప్తా ఆ విషయం కూడా ఎట్లానే చెప్తా.
ఇలా భారతదేశ వ్యాప్తంగా ఉన్నటువంటి కులాల ప్రస్తావన వస్తే 3,000 కులాలు ఉన్నాయి, 2,500 ఉపకులాలు ఉన్నాయి. ఈ కులాల విభజన ఎట్లా జరుగుతుందంటే ఆర్థిక అసమానత, ఒక ఆర్థిక వెసులుబాటు, అక్కడ చేస్తున్న వాళ్ళ కుల వృత్తిని బట్టి కులాన్ని నిర్ణయించినటువంటి దాఖలాలు ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్కటి ఉన్నది. ఒకవేళ మన రెండు తెలుగు రాష్ట్రాల్లో చూసుకుంటే ఇక్కడ వైశ్య, బ్రాహ్మణ, రెడ్డి, వెల్మ, కమ్మ, కాపు ఈ ప్రస్తావనతో ఇక్కడ ఉన్నటువంటి ప్రాంతాలు. అదే ఒకవేళ తమిళనాడు చూసుకుంటే నాయర్లు, షెట్టియార్లు వీళ్ళు ఉంటారు. ఉత్తరాదిన అక్కడ జాట్లు, మన ఇది రాజ్పూత్ అట్లాంటి కమ్యూనిటీ ఉంటది. అంటే దేశవ్యాప్తంగా ఉన్నటువంటి కులాల యొక్క వ్యత్యాసం చాలా డిఫరెంట్ ఉంది. ఇక్కడ బీసీ ఉన్నటువంటి కులాలు ఉత్తరాది రాష్ట్రాల్లో కొన్ని రాష్ట్రాల్లో ఎస్సీలు ఉన్నారు, అక్కడ ఎస్సీ ఉన్నటువంటి కులాలు ఇక్కడ బీసీలు ఉన్నారు. అంటే ఈ కులాన్ని బీసీ ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్క వాళ్ళ ఆర్థిక వ్యవహారాన్ని బట్టి, వాళ్ళ ఆర్థిక స్థితిగతులను బట్టి ఒక్కొక్క కులము ఒక్కొక్క కేటగిరీలోకి